లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ శిల్ప. ఖమ్మంలోని త్రిబులార్ కన్వెన్షన్ హాల్లో జూలై 1 నుంచి 7వ తారీఖు వరకు రుద్రాక్ష మరియు కరంగలి మాలలు, అంతేకాకుండా జాతిరత్నాలు ప్రదర్శన జరుగుతూ ఉంది. సో ఇది దుర్గా ప్రసాద్ గారు, ప్రముఖ జ్యోతిష్య నిపుణులు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. సో మనందరికీ ఈ త్రిబులార్ లో తెలిసిందే, లాస్ట్ టైం కూడా ఇక్కడ రుద్రాక్ష మాలలు, అంతేకాకుండా రుద్రాక్షల గురించి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు మన ఖమ్మం ప్రజల్లో చాలా ఆదరణ లభించిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువగా ప్రముఖంగా ఇలాంటివి జ్యోతిష్యానికి ఎవరైతే ఎక్కువగా ఉంటూ ఉంటారో, సో వారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి వారి జాతకం చూయించుకొని ఇక్కడ జాతిరత్నాలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి మంచి మెరుగైన ఫలితాలు కూడా వచ్చాయని చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా ఉచితంగా చూసి చెప్పడం, ఆ జాతకం చూసిన దాని ప్రకారం వారికి ఏదైతే జాతిరత్నం ఉంటుందో ఆ జాతిరత్నాలు కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి. సో దుర్గా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జ్యోతిష్యులు వారు, సో వారి ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. అంతేకాకుండా కరింగని మాలలు, ఇప్పుడు అందరికీ తెలిసిందే, కరింగని మాలలు చాలా అందరూ ధరిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఏదైతే కరింగని మాల ధరిస్తూ ఉన్నారో అది ఒరిజినల్ ధరించడం వల్లే దానికి కలిగే ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు అందరూ చెప్తూ ఉన్నారు. సో ఈ రోజు ఇక్కడ మన ఖమ్మంలో కూడా త్రిబులార్ లో ఒరిజినల్ గా అన్ని, అంటే జాతిరత్నాలు కానివ్వచ్చు, రుద్రాక్షలు కానివ్వచ్చు, కరంగని మాలలు ఒరిజినల్ గా లభిస్తూ ఉన్నాయి. సో ఈ రోజు మనం ఇక్కడికి వచ్చాము. దుర్గా ప్రసాద్ గారిని అడిగి అసలు ఈ కరింగని మాలలు కానివ్వచ్చు, రుద్రాక్షలు కానివ్వచ్చు, ధరించడంలో తీసుకునే జాగ్రత్తలు, వాటిని ఎలా గుర్తించాలి, ఎలా వాటిని కొనుగోలు చేయాలి అనే విషయాల మీద వారితో అడిగి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే దుర్గా ప్రసాద్ గారు. నమస్తే అండి. చాలా సంతోషంగా ఉందండి మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవడం. అంతేకాకుండా ఖమ్మంలో ఉన్న ఆధ్యాత్మిక ప్రజలకు కూడా మీరు చాలా దగ్గరయ్యారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్రీగా ఇక్కడికి వచ్చిన వారికి జ్యోతిష్యాలు చూడటం, అంతేకాకుండా వారికి సంబంధించిన రత్నాలు వాళ్ళకి అందించడం, వారికి కూడా మెరుగైన ఫలితాలు రావడం ఏదైతే ఉందో అది చాలా సంతోషంగా ఉంది. దానికి కాను మీకు ముందుగా మా నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. కూడా సుమన్ టీవీ వాళ్ళకి నా తరపున అభినందనలు తెలియజేస్తున్నా అండి. అలాగే ఖమ్మం పట్టణ ప్రజలకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఖమ్మంలోని ఎగ్జిబిషన్ విరివిగా పెడుతున్నామండి. అంటే అంతకుముందు కూడా పెట్టాము చాలా సార్లు, ఇప్పుడు కూడా పెట్టాము. అసలు అయితే మామూలుగా మేము ఎక్కడైనా ఇయర్లీ వన్సే వస్తాము. ఇక్కడ ఖమ్మంలో ఇయర్లీ 3-4 టైమ్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎగ్జిబిషన్ ఇక్కడ 1 వీక్ 4 డేస్ 5 డేస్ పెడతాము. ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత, లేకపోతే వేరే చోట ఎగ్జిబిషన్కి వెళ్ళిన తర్వాత, ఏమండి ఖమ్మంలో ఎగ్జిబిషన్ అయిపోయిందా, మళ్ళీ ఎప్పుడు వస్తారు, మాకు తెలియలేదు అని కాల్స్ వస్తున్నాయండి. అందుకని మళ్ళీ మేము ఎప్పుడు పెడతాం అనేది మేము చెప్తామండి, తెలియజేస్తాం అనేది వాళ్ళకి తెలియజేస్తామండి. ఫోన్ చేసినప్పుడు మేము మాకు ఇంకా ప్రోగ్రామ్ ఫిక్స్ అవ్వలేదు, ఫలానా టైంలో పెడతాము అని చెప్పి వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళకి, అట్లాగే వేరే ఫోన్స్ కూడా వస్తున్నాయి, వేరే కస్టమర్లు కూడా అట్లాగే చాలామంది చేస్తున్నారు అనమాట. ఎగ్జిబిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 4 డేస్ 5 డేస్ ఉంటాము. అయిపోయిన తర్వాత అండ్ మళ్ళీ ఎగ్జిబిషన్ ఎప్పుడు పెడతారు అంటే అప్పుడు వాళ్ళ నెంబర్ మేము ఫీడ్ చేసుకొని రాసుకొని మళ్ళీ పలానా టైంలో పెడతామండి అని వాళ్ళకి తెలియజేస్తున్నాము. అట్లాగే ఆ టైంలో పెడుతున్నాము. ఓకే సార్, ఈసారి ఎన్ని రోజులు ఇక్కడ ఖమ్మంలో నిర్వహించబడుతుంది ఎగ్జిబిషన్? అంతేకాకుండా ప్రతిసారి ఒక స్పెషల్, అంటే ఏదైనా కొత్తది మీరు పరిచయం చేస్తూ ఉన్నారు మన ఇక్కడ ఆధ్యాత్మికవేత్తలకు, అంతేకాకుండా ఈసారి కొత్తగా మాకేం పరిచయం చేయబోతున్నారు? ఈసారి ఈ ఎగ్జిబిషన్ అండి ఖమ్మంలోని త్రిబులార్ కన్వెన్షన్ లోని ఈ రోజు స్టార్ట్ చేసాం. జూలై నెల 1వ తారీఖు, ఇది జూలై నెల 7వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఇక్కడ మేము వచ్చినప్పుడల్లా ఏదో ఒక, ఈసారి కస్టమర్లు కూడా ఇదే ప్రశ్న అడుగుతారు మమ్మల్ని, ఏమండి ఈసారి ఏమన్నా కొత్త ఐటమ్ వచ్చిందా, కొత్తగా ఏమన్నా తీసుకొచ్చారా అనేది అడుగుతుంటారు. అలాగే మేము కూడా వచ్చినప్పుడు ఈ ఐటమ్ తీసుకొచ్చామండి, ఈసారి ఈ గౌరీ శంకర్ ఉంది, సిద్ధమాల్ ఉంది అని చెప్పి తీసుకొచ్చి చూపిస్తాం అనమాట. ఈసారి కూడా సిద్ధమాల తీసుకొచ్చామండి. సిద్ధమాల అంటే ఏకముఖ రుద్రాక్ష నుండి 14 ముఖాల రుద్రాక్షలు, గౌరీ శంకర్ రుద్రాక్ష, గణేష్ రుద్రాక్ష, అలా 16 రుద్రాక్షలు ఉంటాయి ఆ మాలలో. అది చాలా విశిష్టత కలిగిన మాల, దాన్ని సిద్ధమాల అంటారు. ఆ మాల ఇప్పుడు నేను మీకు చూపెట్టబోతున్నాను. ఓకే సార్, చెప్పండి ముందుగా అసలు మీరు ఈ జర్నీ ఎలా స్టార్ట్ చేయడం జరిగింది? రుద్రాక్షలు కానీ వచ్చి జాతిరత్నాలు కానీ విషయంలో ఎన్ని రోజుల నుంచి మీరు ఇలా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది? ఇది నేను ఎన్ని రోజులు కాదండి, చాలా ఇయర్స్ నుంచి, అంటే ఒక సుమారుగా ఒక
17-18 ఇయర్స్ నుంచి నేను ఇదే రుద్రాక్షలే అమ్ముతున్నానండి. ఇట్లాగే ఎగ్జిబిషన్లు పెడతాను. ఈ రుద్రాక్షల పట్ల అంటే నేను రుద్రాక్షలే కాకుండా జాతి రత్నాలు జెమ్ స్టోన్స్ కూడా నేను అమ్ముతానండి. దాంట్లో కూడా కొంత ప్రావీణ్యం తీసుకొని అది కూడా కొంతవరకు నేను ఫస్ట్ రుద్రాక్షలు అవేనండి. తర్వాత జెమ్ స్టోన్స్ కూడా అందరూ అడుగుతున్నారు ఏమంటే జెమ్ స్టోన్స్ కూడా పెట్టండి అంటే నేను ఇంకా జెమ్ స్టోన్స్ కూడా పెట్టడం జరిగింది అనమాట. నా దగ్గర ఇప్పుడు కరంగలేమాలు, జెమ్ స్టోన్స్, రుద్రాక్షలు అవి ఉంటాయండి. ఇంకా అనేకమైన దైవికమైన వస్తువులు మన దగ్గర లభిస్తాయండి. సో గురుగారు, మీరు జాతకం ఇక్కడ ఉచితంగా చూడబడుతుంది అని చెప్పారు. సో మీరు ఏ పద్ధతిలో చూస్తారు? అంటే కొంతమంది హస్తరేఖలు చూస్తారు. సో మీరు ఏ పద్ధతిలో చూసి జాతకం చెప్పబడుతుంది? జాతకం నేను పుట్టిన తేదీ ఉంటాయండి. అంటే తేదీ ఉండాలి, మంత్ ఉండాలి, ఇయర్ ఉండాలి. పుట్టిన తేదీ ఉంటే వాళ్ళ జాతకాన్ని నేను కంప్యూటర్లో అవి లేకుండా మామూలుగా ఆ రోజు పంచాంగానికి వెళ్తాను అనమాట. నేను ఇమ్మీడియట్గా పంచాంగం చూడకంట జనరల్గా ఎవరన్నా అయితే పంచాంగం పుస్తకం చూస్తారు. నేను పంచాంగం చూడకంట నాకున్న ప్రావీణ్యతను బట్టి వాళ్ళకి అతి తక్కువ సమయంలోని నేను జాతకాన్ని విశ్లేషించి తిథి, వార, నక్షత్రాలు, ఏ తిథిలో పుట్టారు, ఏ వారంలో పుట్టారు, ఏ నక్షత్రాన్ని వాళ్ళు ఆ రోజు జన్మ అప్పుడు పుట్టిన దాన్ని బట్టి జన్మతర ఏ నక్షత్రం ఉంది వాళ్ళకి ఆ డేట్లో ఆ సమయంలో అనేది నేను తెలియజేస్తాను. అదే కాకుండా వాళ్ళ జన్మ రాశి, జన్మ నక్షత్రాన్ని బట్టి ఏ రుద్రాక్ష ధరించాలి, ఏ జాతి రత్నం ధరించాలి, కరంగలేమాల అంటే ఎవరైనా ధరించవచ్చు. అట్లాగే అది కరంగలేమాల వేసుకొని ధరించవచ్చా, లేకపోతే జాతిరత్నం ధరించవచ్చా, రుద్రాక్ష ధరించవచ్చా అనేది నేను తెలియజేస్తాను. అది ఉచితంగానే తెలియదు. సో మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకునే రుద్రాక్షలు కానివ్వచ్చు, అంతేకాకుండా కరంగని మాలలు, ఈ జాతిరత్నాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి మీరు స్వీకరిస్తారు? అంతేకాకుండా వీటన్నిటికీ నిర్ధారణ పరీక్షలు కానీ ఇవి నిజంగా ఒరిజినల్ అని మీరు ఎలా ప్రూవ్ చేసుకుంటారు? అవునండి, చాలా మందికి ఇదే కస్టమర్లు కూడా వచ్చి ఇదే ప్రశ్న అడుగుతుంటారండి. వాళ్ళకు కూడా మేము నేపాల్ నుంచి రుద్రాక్షలు సేకరిస్తామండి. మా దగ్గర ఏంటంటే అవి ఒరిజినలా లేకపోతే అవి ఫేక్ రుద్రాక్షలు అనేది మేము తెలియజేస్తాం అనమాట. అది ఎలాగ ఉంటుందంటే ఇప్పుడు షణ్ముఖికి అయితే ఆరు గీతలు ఉంటాయి, 6 గింజలు ఉంటాయి. పంచముఖికి అయితే 5 గీతలు ఉంటాయి, 5 గింజలు ఉంటాయి. అలాగే దశముఖికి ఎన్ని గీతలు ఉంటే లోపల అన్ని గింజలు ఉంటాయండి. ఇది చెట్టు నుంచి వచ్చిన సీడ్ అండి. ఇది నేపాల్లో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి. మామిడి చెట్టు లాగా పెద్ద పెద్ద 60 feet 70 feet అట్లా ఉంటుందండి. అక్కడ మేము సేకరించి, నేపాల్ నుంచి సేకరించి ఇక్కడ వివిధ పట్టణాల్లో ఎగ్జిబిషన్ పెట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఒరిజినల్ ఎలాగుంటాయి, ఫేక్ ఎట్లా ఉంటాయి అని కస్టమర్లే తెలుసుకునేటట్టు మేము తెలియజేస్తాం. సో మన హిందూ సాంప్రదాయం ప్రకారం రుద్రాక్షలు అంటే చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా దానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సో దాని విశిష్టత అంటే ఏం వివరిస్తారు? అది చాలా రుద్రాక్షలు అనేది మనం ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తుందండి. కానీ ఇది వేదకాలం నుంచి ఉంది, ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు జెమ్స్ స్టోన్స్ కానీ, కరంగలేమాలు కానీ అవి ఇప్పుడు ట్రెండ్ అయింది, కానీ అవి పురాణాల్లో ఎక్కడ చెప్పలేదు. కానీ ఈ రుద్రాక్షల గురించి వేదకాలం నుంచి పురాణాల్లో విశిష్టత, దీని యొక్క విశిష్టత ఏ రుద్రాక్ష వేసుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది మన గ్రంథాల్లోని తెలియజేశారండి. అవే మేము ఆధారంగా చేసుకొని ఇక్కడ మేము ఈ ఎగ్జిబిషన్లో లిటరేచర్ లాగా పెట్టామండి. కస్టమర్ వస్తే ఏ రుద్రాక్ష వేసుకుంటే ఏం ఫలితాలు వస్తాయి అనేది ఇక్కడ ఉంటుంది, మేము కూడా తెలియజేస్తామండి. అసలు రుద్రాక్షలు ఎన్ని రకాలు ఉంటాయి గురువుగారు? అంతేకాకుండా వాటిని ఎలా గుర్తిస్తారు? మా దగ్గర ఏకముఖి దగ్గర నుంచి 21 ముఖాల రుద్రాక్షలు ఉంటాయండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంటుంది. అలాగే ఆ విశిష్టత ఏంటంటే ఏకముఖి ధరించిన వాళ్ళకి ఎటువంటి ఫలితం కలగజేస్తుందంటే ఏకముఖి రుద్రాక్ష అపమృత్యుబాధలు లేకంట, పరతత్వ జ్ఞానము, విజితేంద్ర తత్వము వాళ్ళు చేస్తున్న దాంట్లో అభివృద్ధిదాయకంగా ఏకముఖి ధరించిన వాళ్ళు ఎవరైనా ధరించవచ్చు. ఏకముఖి ధరిస్తే వాళ్ళు చేసే వృత్తిలో అభివృద్ధిదాయకంగా ఉంటుంది. అట్లాగే ద్విముఖి రుద్రాక్ష, 2 ముఖాల రుద్రాక్ష కలిగిన రుద్రాక్ష అర్ధనారీశ్వర స్వరూపం. 2 గీతలు సమానంగా ఉంటాయండి రుద్రాక్షలకి. అర్ధనారీశ్వర స్వరూపం అంటారు. దీన్ని ధరించిన ఫ్యామిలీ నిత్య హ్యాపీనెస్ కలిగి ఉంటుందండి. అట్లాగే త్రిముఖి రుద్రాక్ష అగ్ని స్వరూపం అంటారు. దీన్ని అగ్నిహోత్రుడు సంతసించి హెల్త్ పరంగా మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా త్రిముఖి రుద్రాక్ష ధరిస్తే
దాని యొక్క విశిష్టతని బట్టి మీకు ఆరోగ్యం బాగుంటుంది. అట్లాగే చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మస్వరూపం, ఇది విద్యార్థులు ధరిస్తే మంచిదండి. అట్లాగే పంచముఖి రుద్రాక్ష, ఇది ఇది ఎక్కువగా దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది, కాబట్టి ఇది ఎవరైనా ధరించవచ్చు, ఇది ఎప్పుడూ ధరించవచ్చు. అట్లాగే షణ్ముఖి రుద్రాక్ష 6 ముఖాల రుద్రాక్ష, దీన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపం, కార్తికేయ స్వామి స్వరూపం అంటారు. ఇది ధరించిన వాస్తు దోషాలకి, గ్రహ దోషాలకి చాలా మంచిది. అట్లాగే సప్తముఖి రుద్రాక్ష 7 ముఖములు కలిగిన రుద్రాక్ష, సప్తమాతృకుల స్వరూపము, అలాగే లక్ష్మీ స్వరూపము. ఇది ధరించిన వ్యాపారానికి, వాళ్ళు చేస్తున్న పనిలో విజయం కలగజేస్తుంది. అలాగే గణపతి రుద్రాక్ష, గణపతి రుద్రాక్ష అంటే తొండం లాగా ఉంటుందండి. అట్లాగే గణపతి రుద్రాక్ష, గణేష్ రుద్రాక్ష అంటారు. అది ధరించిన మీరు చేస్తున్న దాంట్లో ఆటంకాలు లేకుండా, విఘ్నాలు లేకుండా మీరు చేసే పని సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఓకే సార్, అంతేకాకుండా ఇప్పుడు పురుషులు, స్త్రీలు, పిల్లలు ఏదైతే ఉంటారో విడివిడిగా ఎలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, అంతేకాకుండా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటారు? రుద్రాక్షలు ధరిస్తే స్త్రీలు పురుషులు అని కాదండి, ఎవరన్నా ధరించవచ్చు. అంటే ఆడవాళ్ళు చాలా మంది నన్ను కూడా వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్కి వచ్చి అడుగుతుంటారు, ఏమండి స్త్రీలు రుద్రాక్షలు ధారణ చేయవచ్చా, మేము ధరించవచ్చా అని అడుగుతుంటారు. ఓన్లీ జెంట్స్కేనా, మేము కూడా స్త్రీలు ధరించవచ్చా అని చెప్పి అడుగుతుంటారు. ధరించవచ్చండి, పురుషులే కాకుండా జెంట్సే కాకుండా స్త్రీలు కూడా, లేడీస్ కూడా రుద్రాక్షలు ధరించవచ్చు. వాళ్ళ జాతకాన్ని బట్టి, అంటే ఏ పర్టికులర్గా ఈ రుద్రాక్షలే ధరించాలని కాదు, ధరిస్తే గనక జాతకం లేకుండా ఒక నవముఖి రుద్రాక్ష అమ్మవారి స్వరూపం, అది స్త్రీలు ధరించవచ్చు. అట్లాగే సప్తముఖి రుద్రాక్ష, అది కూడా లక్ష్మీ స్వరూపం, అమ్మవారి స్వరూపం, అది కూడా ధరించవచ్చు. లేదంటే జాతకాన్ని బట్టి వాళ్ళు ఏ రుద్రాక్ష వేసుకుంటే బెటర్ అనేది మేము డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా తెలియజేస్తామండి. సో అంటే పిల్లలు, ప్రత్యేకంగా పిల్లలు ఇది ధరిస్తే వాళ్ళకి చాలా మేలు కలుగుతుంది అంటే ఏ రుద్రాక్ష ప్రిఫర్ చేస్తారు? పిల్లలకి ఒక చతుర్ముఖి రుద్రాక్ష అండి. ఇది ఏంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు చదువు మంచిగా కొనసాగడానికి చతుర్ముఖి రుద్రాక్ష, అది పిల్లలు ధరిస్తే మంచిది. అది బ్రహ్మస్వరూపం అంటారు. ఒక్కొక్క రుద్రాక్షకి ఒక్కొక్క ఫలితం ఉంటుందని ఇందాక మనం ఎలా చెప్పుకున్నామో, అలాగే ఈ చతుర్ముఖికి ఒక ప్రత్యేకత ఉందండి. అది బ్రహ్మస్వరూపం అంటారు. చదువుకోవడానికి కొద్దిగా బాగా చదవడానికి ఉపయోగపడుతుందండి చతుర్ముఖి రుద్రాక్ష, పిల్లలు ధరిస్తారు. సో రుద్రాక్షల విషయానికి వస్తే అవి ధరించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, ధరించిన తర్వాత పాటించవలసిన నియమాలు అంటే ఏం చెప్తారు? అవి నియమాలు అంటే అండి, కొన్ని రుద్రాక్షలకి జాతకాన్ని బట్టి ఇచ్చే రుద్రాక్షలకి నియమాలు ఉంటాయి. అవి ఏ నియమాలు అంటే, నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు తీసేసి, ధరించి లేకుండా తీసేసి తినాలి. అట్లాగే రాత్రిపూట నిద్దట్లో కూడా తీసేసి మార్నింగ్ మళ్ళీ స్నానం చేసిన తర్వాత మళ్ళీ ధరించాలండి. నియమాలు అంటే అవే. అంటే ఏ మాలకైనా సరే, ఏ మాల ధారణకైనా అవే నియమాలు ఉంటుంటాయా? లేదా ఇప్పుడు కరంగని మాలకు కూడా చాలా మంది మాధ్యమాల్లో చెప్తూనే ఉన్నారు, వాటికి స్పెషల్ గా అంటే ఏం చెప్తారు? అంతేనండి, కరంగలి మాల కూడా ఇది జమ్మి చెట్టుతో చేస్తారు, సెమి వృక్షం అంటారు దీన్ని, జమ్మి చెట్టుతో తయారు చేస్తారు. ఇది కూడా విశిష్టత కలిగిన మాలే కాబట్టి ఇది కూడా సేమ్ అవే నియమాలు వర్తిస్తాయి. సో అంతేకాకుండా గురుగారు, ఎక్కువగా మనం రాహుకేతు దోషాలు చాలా మందికి ఉంటాయని వింటూ ఉంటాం. సో అలాంటి దోషాలు ఉన్న వారికి ఇలాంటి దోషాలు ఉన్న వారికి ఏ మాల ధరించాలి అంటే ఏం చెప్తారు? అవునండి, రాహుకేతు దోషాలు అని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు. కానీ మేము అందులో ఏ దోషం ఉందో మేము జాతకాన్ని పరిశీలించిన తర్వాత మాకు తెలుస్తుంది. అట్లాగే దానికి సరిపడా రుద్రాక్ష, ఆ దోషానికి ఏ రుద్రాక్ష ధరించాలి, రాహుకేతు దోషాలు ఉంటాయి, ఎటువంటి ప్రభావం ఆ జాతకానికి చూపిస్తుంది అనేది మేము తెలియజేసి దానికి ఏ రుద్రాక్ష ధరించాలో కూడా తెలియజేస్తాం. సో నిజంగా గురుగారు, అంటే ఇక్కడ చూస్తుంటే నేను ఎప్పుడు ఇన్ని రకాల రుద్రాక్షలు ఒకే చోట ఎప్పుడు చూడలేదన్నమాట. అంటే పలానా రుద్రాక్ష అంటే ఏకముఖ అలా చెప్తూ ఉంటారు. సో ఎప్పుడు చూడలేదు. ఈ రోజైతే ఈ ఎగ్జిబిషన్ లో ఇన్ని రకాల రుద్రాక్షలను ఒకే చోట చూడడం నిజంగా నాకు చాలా చక్కగా ఉందన్నమాట. అంటే చూస్తుంటే కూడా తెలియని వాళ్ళకు కూడా ఇన్ని రకాల రుద్రాక్షలు ఉంటాయి, అంతేకాకుండా వాటి ఫలితాల గురించి చక్కగా వివరించారు. అసలు ఇక్కడ చాలా రకాల రుద్రాక్షలు ఉన్నాయి, వాటి గురించి ఒకసారి చెప్తారా? ఇవి రుద్రాక్షలు దగ్గర అన్ని సైజులు ఉంటాయండి. ఇది బఠానీ గింజ సైజు అండి, ఇది దానికంటే చిన్న సైజు, ఇది రేగుపండు సైజు, అట్లాగే ఉసిరికాయ సైజు. అంటే ప్రతి రుద్రాక్షలో సైజుల వారీగా అంటే వీటి ఎంఎం ప్రకారంగా ఉంటుంది. 6 mm, 7 mm, 10 mm, 12 mm అట్లా. ఎంఎం అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళేమో ఎంఎం బట్టి అడుగుతున్నారండి, ఇప్పుడున్న కల్చర్ని బట్టి. పాత వాళ్ళు ఏంటంటే బాగా కొద్దిగా ఓల్డ్ ఏజ్ అయిన వాళ్ళు, ఏమంటే ఉసిరికాయ సైజు ఉందా, బఠానీ గింజ సైజు ఉందా రుద్రాక్షలు
అని చెప్పి అడుగుతారు. మాకు బఠానీ గింజ సైజు కావాలి, రేగుపండు సైజు కావాలి, ఉసురుగా సైజు కావాలి అని అడుగుతారు. అట్లాగే ఇప్పుడు అట్లా కాకుండా 16 mm, 15 mm, 10 mm, 12 mm, 6 mm అట్లాగే ఇప్పుడు ఎంఎంని పెట్టండి. పాత పద్ధతులు అయితే ఇవండి. ఉసురుగాయతో పోల్చేవారు, రేగుపండుతో పోల్చేవారు, రుద్రాక్షని ఆ సైజు కావాలి మాకు అని అడిగేవారండి. ఇప్పుడు అంటే గురువు గారు చూస్తూ ఉన్నాం, ఇప్పుడు చూడొచ్చు ఇవి బఠానీ గింజ సైజ్ అన్నారు, ఉసిరి గింజ సైజ్ అన్నారు. అంటే ఏ సైజుది మనం మాల ధరించినా ఒకటే ఫలితం ఉంటుందా, లేదంటే వారీగా ధరించడం వల్ల ఫలితాలు ఎక్కువ ఉంటాయంటారా? లేదండి. ఏ రుద్రాక్ష చిన్నది ధరించినా, ఉసిరికాయ సైజు ధరించినా, బఠానీ గింజ సైజు, రేగుపండు సైజు రుద్రాక్ష మాల ధరించినా ఇవన్నీ 108 వస్తాయండి. ఏది ధరించినా సేమ్ ఒకటే ఫలితం అండి. చిన్నది వేసుకుంటే తక్కువ ఫలితం, చిన్న సైజు, పెద్ద సైజు వేసుకుంటే ఎక్కువ ఫలితం అనేది కాదండి. ఇవి 108 రుద్రాక్షలండి. మాల కిందే ఉంటుంది ఇది. 108 రుద్రాక్షలు ఏది ధరించినా ఒకటే ఫలితాన్ని ఇస్తుంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే గోల్డ్లో చేపించుకోవడానికి చిన్న సైజు అయితే మంచిది, మామూలు ప్లెయిన్గా వేసుకోవడానికంటే కొద్దిగా పూజారులు, పెద్ద వయసు వాళ్ళు కొద్దిగా పెద్ద సైజు ధరిస్తారు. అట్లాగే వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని బట్టి ధరిస్తుంటారు. ఏ సైజు వేసుకున్నా ఒకటే ఫలితం. 8 ఉండాలి అనేసి. సో ఇక్కడ మాలలో చూస్తే అంటే ఇందుట్లో చాలా తక్కువగా ఉన్నట్లున్నాయి రుద్రాక్షలు. అంటే దీని ప్రత్యేకత ఏంటంటారు? అంటే ఇంత అంటే ఒక 28, 108 ఇలా 57 ఏదైనా ఒక సంఖ్య ప్రకారం వేసుకోవాలా కంపల్సరీ? అవునండి. పూర్ణమాల అంటే 108 రుద్రాక్ష మాల అండి. దీన్ని పూర్ణమాల అంటారు. ఇది పూర్ణమాల. 108 రుద్రాక్షలు ఉంటాయి. ఇది పూర్ణమాల అంటారు. ఇది కొంతమంది వేసుకుంటారు. ఇది అర్ధమాల అంటే 54. ఇది అర్ధమాల. ఇది కూడా అర్ధమాలే, 54 రుద్రాక్షలు. ఇది కూడా ఎవరైనా వేసుకోవచ్చు. అట్లాగే వేసుకునేటప్పుడు ఎలా వేసుకుంటారంటే రుద్రాక్ష మాల ప్రకారంగా 108 రుద్రాక్షలు, 54 రుద్రాక్షలు, మినిమం 54. ఇది ఉంది ఇప్పుడు, ఇది 54 ఉండదండి. ఇది 33 రుద్రాక్షలు. ఇదేంటంటే ఇది 33 అనేది చాలా విశిష్టత కూడుకున్న సంఖ్య అండి. ఇది సిద్ధులు, యోగులు, పెద్ద వయసు ఉన్నవాళ్ళు వాళ్ళు ధరిస్తారండి. ఇది 108, 54 గృహస్థులు ధరిస్తారు. సో గురుగారు చూడొచ్చు ఇక్కడైతే రుద్రాక్షలు ఉన్నాయి. సో వీటి ఒరిజినాలిటీ అంటే కస్టమర్ వచ్చిన వాళ్ళకి ఇది ఒరిజినలా లేదా అని చెప్పాలి అంటే మీరు వాళ్ళకి ఎలా చూపిస్తారు, తెలియజేస్తారు? ఇప్పుడు ఇది పంచముఖి రుద్రాక్ష అండి. ఇది ఇక్కడ డిస్ప్లేలో పెడతాం. పంచముఖి అంటే ఇదిగోండి 5 గీతలు ఉంటాయి. 5 గీతలు ఉంటాయి. 5 గీతలు ఇట్లాగా క్లారిటీ ఉండాలండి, స్పష్టంగా కనిపించాలి 5 గీతలు అనేది. అట్లాగే 6 గీతలు ఉంటే 6 ముఖి, 5 గీతలు ఉంటే 5 ముఖి. ఇట్లా ఇప్పుడు కొన్ని రుద్రాక్షలు ఏమవుతాయంటే అండి, ఫస్ట్ శ్వేతవర్ణంలో ఉంటే ఇట్లా ఉంటాయి అన్నమాట. అది ఓల్డ్ అయ్యే కొద్ది ఒరిజినల్ రుద్రాక్ష అయితే ఇట్లా బ్లాక్ అయిపోతుంది. అంటే ఈ కలర్ లోనే ఉన్నప్పుడు ధరించాలి అనేది ఏం లేదు. ఇది శ్వేతవర్ణం అండి. ఫస్ట్ చెట్టు నుంచి వచ్చిన రుద్రాక్ష ఇట్లా ఉంటది. కొన్ని రోజులు అయిన తర్వాత రెడ్డిష్ గా మారుతుంది, తర్వాత బ్లాకిష్ గా వచ్చేస్తుంది అండి ఒరిజినల్ రుద్రాక్ష. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి నాకు ఒక అనుమానం వచ్చింది గురుగారు. ఎక్కువగా కొంతమంది ఏమంటూ ఉంటారంటే నేను రుద్రాక్ష కొన్నాను, తర్వాత కలర్ పోయింది, సో ఇది డూప్లికేట్ అని చాలా మందికి అపోహలు ఉంటూ ఉంటాయి. సో అలా కాదంటారు? అలా కాదండి. ఒరిజినల్ రుద్రాక్ష కలర్ చేంజ్ అవుతుందండి కొన్నాళ్ళ తర్వాత. ఫస్ట్ వేసుకున్నప్పుడు శ్వేతవర్ణం మనం తీసుకున్నట్లయితే ఈ కలర్ లో ఉంటుంది. రాను మీకు ఓల్డ్ అయ్యే కొద్ది బ్లాక్ లాగా అయిపోతుంది. ఇది ఒరిజినల్ రుద్రాక్ష, ఇలాగే అవుతుంది కూడా ఒరిజినల్ రుద్రాక్ష. గురువుగారు ఇక్కడ మన రుద్రాక్ష మాలలతో పాటు ఇక్కడ కొన్ని శంకువులు, అంతేకాకుండా కొన్ని క్రిస్టల్స్, కొన్ని రాళ్ళలాగా కనిపిస్తున్నాయి. ఇవేంటి ఇవి గురుగారు? తెలియజేస్తానండి. ఇవి శంకులండి. దీన్ని దక్షిణావృత శంకు అంటారు. దీన్ని పూజా రూమ్ లో పెట్టుకోవచ్చు. పూజ చేసేటప్పుడు అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఇంట్లో వాటర్ పోసుకొని అభిషేకం, శివలింగానికి అభిషేకం చేసి ఆ తీర్థం కూడా తాగవచ్చు అండి. ఇది శంకు, దక్షిణావృత శంకు అంటారండి దీన్ని. ఇది ఇంట్లో ఉంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటారు? ఇది పూజ అయిన అనంతరం మళ్ళీ దేవుడి గుడిలో ఇట్లా పెట్టేసేయాలండి. పెట్టేస్తే శంకు ఇంట్లో ఉంటే మంచిదండి, చాలా మంచిది. అట్లాగే సాలిగ్రామ్ అండి. ఈ స్టోన్స్ సాలిగ్రామ్ అంటారండి. విష్ణు సాలిగ్రామ్ లోపల ఇది ఇట్లా స్టోన్ లాగా రాయిలా కనిపిస్తుంది కదండి, ఇట్లా లోపల విష్ణు చక్రం ఉంటది అన్నమాట. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఎక్కువ చాలా ప్రాధాన్యంగా ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవి చాలా విశేషంగా ఎక్కడో దొరికే రాళ్ళు అంటారు కదా, గండకి నదిలో దొరుకుతాయండి. మేము వీటిని సేకరిస్తాము, ఇట్లా ఎగ్జిబిషన్ లో పెట్టి
పబ్లిక్కి తెలియజేస్తాం అన్నమాట వీటి యొక్క విశిష్టత కోసం. అట్లాగే ఇది విష్ణు శాలిగ్రామ్ అంటారు, లోపల విష్ణు చక్ర ఆకారం ఉంటుంది. ఇది నేపాల్ గండకీ నదిలో దొరుకుతాయండి ఈ శాలిగ్రామాలు. విష్ణు శాలిగ్రాము, అర్ధనారీశ్వర శాలిగ్రాము, బాణలింగ శాలిగ్రాము, అట్లాగే రకరకాల ఉంటాయండి. ఇది స్ఫటిక లింగాకారం, స్ఫటిక శివలింగం అండి. దీన్ని ఒక పానిపట్టంలో పెట్టుకొని ఇది రోజు పూజ చేయాలండి. ఇది శివలింగం అండి, స్ఫటిక శివలింగం. అలాగే దీన్ని సైజుని బట్టి ఉంటాయండి, సైజుని బట్టి రేట్లు ఉంటాయండి, సైజ్ బట్టి కాస్ట్ ఉంటుంది. కాస్ట్ ఉంటుంది. సో అంతేకాకుండా గురుగారు ఇందాకలా మీరు చెప్పినట్టుగా రుద్రాక్షల్లో ఏదైతే బఠానీ గింజ సైజుల వారీగా వారీగా ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవన్నారు. కానీ ఈ కరింగలి మాలలో కూడా సో అలానే మనకి సైజులు కనిపిస్తూ ఉన్నాయి. వీటిలో కూడా అంటే ఇలాంటి ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అంటారు? అవునండి, వీటిలో కరంగలి మాల సైజులు ఉంటాయండి. అవి ఏవే సైజులు అంటే నేను ఇక్కడ డిస్ప్లే పెడతాను. 6 mm ఉంటుందండి, 7 mm ఉంటుంది, 8 mm ఉంటుంది, 10 mm ఉంటుంది. 6 mm అంటే పిల్లలు, లేడీస్, కొద్దిగా సన్నగా ఉన్న వాళ్ళు 6 mm సరిపోతుంది. అట్లాగే నార్మల్గా జనరల్గా ధరించేది 7 mm. ఇంకా కొంచెం పెద్దది మాల కావాలంటే 8 mm అండి, కొంచెం కొద్దిగా లావు 8 mm. అట్లాగే ఇంకా పెద్దది కావాలంటే 10 mm అండి. కొద్దిగా పెద్ద వయసు వాళ్ళు, పూజారులు పెద్ద పెద్ద మాల వేసుకుంటారండి. పెద్ద సైజు ఇంత లావు కావాలన్నా కానీ 10 mm కావాలని అడిగి ధరిస్తుంటారు అనమాట. ఇది 10 mm అండి. సో అంటే ఎక్కువగా మనం కరంగలి మాలలో మాలలే చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు బ్రాస్లెట్స్ కూడా చాలా ఫ్యాషన్ అయ్యాయని చెప్పొచ్చు. ఈ ధరించడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటారు? ఇది బ్రాస్లెట్ అండి. ఇప్పుడు చాలా మంది స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు మాలలు ధరించడానికి ఇష్టపడట్లేదండి. అందుకని సింపుల్గా బ్రాస్లెట్లు ఏమైనా ఉన్నాయా అని మమ్మల్ని అడుగుతున్నారు. అందుకని ఈసారి బ్రాస్లెట్లు కూడా మేము ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది అనమాట. బ్రాస్లెట్ ఇప్పుడు కరంగలి మాల కంటే నియమాలు ఉంటాయి. నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు నియమాలు పాటించాలి. ఇప్పుడు అట్లాగే ఈ బ్రాస్లెట్ వేసుకున్నారనుకోండి, ఎటువంటి నియమాలు పాటించక్కర్లేదు. చేతికి వేసుకునే బ్రాస్లెట్కి నియమాలు ఏమో పాటించక్కర్లేదండి. అందుకని చాలామంది వీటినే బ్రాస్లెట్లు కూడా అడుగుతున్నారు. రుద్రాక్ష మాల అంతేకాకుండా కరంగని మాల కాకుండా ఇంకా ఎలాంటి కొత్త మాలలు మీ దగ్గర ఉన్నాయంటారు? ఉన్నాయండి, ఇదిగోండి రుద్రాక్ష మాలలు, కరంగలి మాలలు అవి అందరికీ తెలిసినవే. కానీ మా దగ్గర ఏంటంటే ఇదిగోండి ఇవి రుద్రాక్ష స్ఫటిక 108 ఉంటాయండి. ఇవి రుద్రాక్షలు, స్ఫటికలు 108 ఉంటాయి. ఇవి 108 ఉంటాయండి. అంటే రుద్రాక్షలతో పాటు స్ఫటికాలు కూడా మాలలుగా చేర్చారు. మాలలుగా చేర్చామండి రుద్రాక్షలు, స్ఫటికలు. ఇవి వేసుకోవడం వల్ల ఉపయోగాలు అంటే ఏం చెప్తారు? ఏంటంటే రుద్రాక్షతో పాటు స్ఫటిక అంటే ఆధ్యాత్మికంగా టెన్షన్ లేకుండా భక్తి పరంగా ఇవి కూడా 2 ధరిస్తూ ఉంటారండి కొంతమంది. అట్లాగే ఇది వైజయంతి మాల, ఇది వైజయంతి మాల అండి. ఇది లక్ష్మీదేవి జపం చేస్తారండి. ఇవి వేసుకోరా గురుగారు? వేసుకోరండి, ఇది జపానికే ఉపయోగిస్తారండి. ఇది 108 ఉంటాయి. అట్లాగే రుద్రాక్ష మాల 108 చిన్న సైజ్ అండి. కొంతమంది మిరియాల గింజల సైజు అడుగుతారండి. అది ఇదండి, మిరియాల గింజలు అంటే ఈ సైజ్ అండి. అట్లాగే ఇవి బ్రాస్లెట్స్ గురుగారు. రుద్రాక్ష బ్రాస్లెట్ అండి, ఇది రుద్రాక్ష బ్రాస్లెట్, ఇది చేతికి వేసుకోవడానికి. అట్లాగే ఇది ప్లెయిన్ రుద్రాక్ష ఉంటుంది, ఇలాగే గోల్డ్. ఇదిగోండి ఇది రుద్రాక్ష బ్రాస్లెట్, ఇట్లా ఎవరికైనా సరిపోతుంది అనమాట. ఇట్లా ధరించవచ్చు. మళ్ళీ దీన్ని ఇది క్లోజింగ్ అప్పుడు ఇట్లా అన్నమాట. గోల్డ్ కలర్ ఉంటుంది, ప్లెయిన్ ఉంటుంది. ఇదిగోండి ఇది కూడా అంతే మోడల్, ఇది కొత్త మోడల్ అండి. రుద్రాక్ష బ్రాస్లెట్. ఇది కరంగలి మాల బ్రాస్లెట్లు ఎట్లా అండి, అట్లాగే రుద్రాక్ష బ్రాస్లెట్లు. సో ఈసారి కొత్తగా మీరు సిద్ధమాలని ఖమ్మం ప్రజలకు పరిచయం చేయడానికి తీసుకొచ్చారని చెప్పారు. సో ఒకసారి మా ప్రేక్షకుల కోసం సిద్ధమాల చూపిస్తారా? చూపిస్తాను. ఇదిగోండి ఇది సిద్ధమాల అండి. ఏకముఖి దగ్గర నుంచి 14 ముఖాల రుద్రాక్షల వరకు ఉంటాయండి ఇందులో. అదే కాకుండా గౌరీ శంకర్ రుద్రాక్ష చాలా అరుదుగా దొరుకుతుంది. ఇదిగోండి ఇది గౌరీ శంకర్, ఇది ఏకముఖి రుద్రాక్ష అండి. ఇది 14 ముఖాలు, 13, 12, 11 అట్లాగే ఏకముఖి దగ్గర నుంచి 14 ముఖాల రుద్రాక్షల వరకు ఉంటాయి. గణేష్ రుద్రాక్ష ఉంటుంది, గౌరీ శంకర్ రుద్రాక్ష
అట్లా 16 రుద్రాక్షలు ఉంటాయండి. ఇవి పంచముఖి రుద్రాక్షలు నెక్కకి ఈ వేసుకోవడానికి గౌరీ శంకర రుద్రాక్ష అంటే రెండు కలిసి ఉన్నాయి కలిసి గురువు ఉంటాయి. గారు. పార్వతీ పరమేశ్వరులు, ఓకే. గౌరీ శంకర్ అంటారు. చాలా అరుదుగా అరుదుగా దొరుకుతుంది. దొరుకుతుందండి. గౌరీ శంకర్ రుద్రాక్ష, పార్వతీ పరమేశ్వర్లు గౌరీ శంకర్ రుద్రాక్ష అంటారు. ఇది సిద్ధమాల అండి, చాలా శక్తివంతమైన మాల అండి ఇది. దీనికి ఏదైనా కొత్తగా నియమాలు కానివ్వండి ఏదైనా ఉంటాయా? దీనికి నియమాలు ఉంటాయండి. ఇది జనరల్ గా అందరూ ధరించేది కాదండి, కొద్దిగా నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటించేటట్టు అయితేనే ఈ మాల తీసుకొని ధరిస్తే వాళ్ళకి సత్ఫలితాలు కలగజేస్తాయి. అంటే ఎలాంటి ప్రయోజనాలు ఎక్కువగా ఈ మాల ధరించడం వల్ల కలుగుతాయంటారు? ఈ మాల ధరించడం వల్ల ఇంటిలో మానసిక ప్రశాంతత లేని వాళ్ళు, ఏదన్నా బిజినెస్ చాలా కాలం నుంచి నేను వ్యాపారం చేయాలనుకుంటున్నాను, కుదరట్లేదు, నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను అవ్వట్లేదు అని ఎప్పటి నుంచో అనుకున్న పనులు ఎవరైనా పెండింగ్ ఉంటే ఈ మాల ధరిస్తే వాళ్ళకి ఆ ఫలితాలు కలుగుతాయి. ఇవి జాతకాలు చూసి ఒక రుద్రాక్ష, 3 రుద్రాక్షలు, 5 రుద్రాక్షలు అలా చెప్తామండి. ఇవి 5 రుద్రాక్షలు ఇచ్చేటట్టయితే ఇట్లా మాలలో ఇస్తామండి, వెండి మాలలో. ఇది గురుగారు సిల్వర్ వెండ వెండి, ప్యూర్ వెండి అండి. ఇట్లా 5 రుద్రాక్షలు ఇట్లా మాలలు, ఎందుకంటే 5 రుద్రాక్షలు దారంలో కట్టిన, మామూలు వేరే కరంగలి మాలలో వేసుకున్న, ఇది హెవీ ఉంటది కాబట్టి, అవి డెలికేట్ ఉంటది కాబట్టి దారం ఆగదు కాబట్టి ఇట్లా మాలలో ఇస్తామండి. అంటే ఎవరికైతే జాతకం చూసిన తర్వాత రుద్రాక్షలు మీకు ఇవి సరిపడతాయని చెప్తారో అవి కూడా ఇక్కడ మీరు మాలలుగా తయారు చేసి మాలలుగా అందిస్తారు. తయారు చేసి ఇట్లా ఇస్తామండి. ఇట్లా మాలలుగా తయారు చేసి 5 రుద్రాక్షలు, 3 రుద్రాక్షలు మాలలు ఇస్తాము. లేదు విడిగా పంచముఖి రుద్రాక్ష మాల కావాలనుకున్న వాళ్ళు మా దగ్గర వెండిలో రెడీమేడ్ గా దొరుకుతాయండి, వెండిలో అల్లినవి. వెండిలో అల్లిన మాలలో పంచముఖితో చేసినవి వెండి మాలలు రెడీగానే ఉంటాయి. సో చూసాం కదా, మనం ఈరోజు రుద్రాక్షల గురించి వాటి విశిష్టతల గురించి గురూజీ గారు ఎంతో చక్కగా వివరించారు. అంతేకాకుండా చాలా డౌట్స్ కూడా క్లారిఫై చేశారనే చెప్పొచ్చు. సో ఖమ్మంలో RRR కన్వెన్షన్ హాల్లో జూలై 1 నుంచి 7వ తారీఖు వరకు ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంటుంది. దాంతో పాటు దుర్గా ప్రసాద్ గారు కూడా మనందరికీ అందుబాటులో ఉంటున్నారు. సో మీకు ఏదైనా సమస్యలు ఉండి మీరు రుద్రాక్షలు కావాలి అనుకునేవారు ఇక్కడికి వచ్చి 1 నుంచి 7 వరకే అందుబాటులో ఉంటుంది కాబట్టి వచ్చి మీ సమస్యలని గురువు గారికి తెలియజేసి, అంతేకాకుండా ఉచితంగా జాతకం కూడా గురువుగారు చెప్తున్నారు కాబట్టి మీరందరూ వచ్చి ఒకసారి గురువు గారిని సంప్రదించినట్టయితే ఇక్కడికి వచ్చి రుద్రాక్షలు మీ అందరికీ అందుబాటులో 1 నుంచి 7 వరకు ఉంటున్నాయి. సో మీరందరూ దుర్గా ప్రసాద్ గారిని వచ్చి కలిసి రుద్రాక్షలు అయితే తీసుకోవచ్చు.